2015లో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నాము అన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే లాస్ట్ ఇయర్ ఇద్దరు ట్విన్స్ కి జన్మనిచ్చారు. ఇక్కడ దాకా బానే ఉంది. అసలు ఆ కపుల్ కి ఎంత మంది ఫ్యాన్స్, ఆ పేరుకే ఫిదా అయిపోతారు అభిమానులందరూ కూడా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏవో గొడవలు జరుగుతున్నాయట, వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అంటూ న్యూస్ ఒకటి బాగా వైరల్ గా మారింది. ఇంతకీ నేను మాట్లాడేది ఎవరి గురించి అనుకుంటున్నారా? సౌత్ ఇండియాస్ లీడింగ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి. ఇది ఇన్స్టా ప్రపంచం. ఇక్కడ రిలేషన్స్ ఒకరిని ఫాలో అవడంతో స్టార్ట్ అవుతుంది. వారినే అన్ఫాలో చేయడంలో రిలేషన్ ముగుస్తుంది. ఏ రిలేషన్ అయినా సరే ఇన్స్టాలో ఫోటోలు, రీల్స్, పోస్టులు కాదు, ఫాలో అన్ఫాలో మీద ఆధారపడి ఉంటుంది. రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ ను అమితాబ్ ఇన్స్టాలో అన్ఫాలో అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బచ్చన్ కుటుంబం నుంచి ఐశ్వర్య రాయ్ వేరుపడబోతోందంటూ రూమర్స్ షికార్లు చేశాయి. అయితే అభిషేక్, ఐశ్వర్య ఇప్పటికీ కలిసే ఉన్నారు. ఇన్స్టా ఫాలో అన్ఫాలో స్టోరీలను పట్టించుకోవద్దు అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి ఎపిసోడ్ నయనతార, విఘ్నేష్ శివన్ విషయంలో రిపీట్ అయింది. ఈ మధ్యే ఇన్స్టాలోకి అడుగుపెట్టింది నయన్. భర్తను అన్ఫాలో చేయడంతో అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. వీరిద్దరికీ గొడవలు మొదలైనట్లు అందుకు ఇండికేషన్ గానే నయన్ ఇన్స్టాలో విఘ్నేష్ ను అన్ఫాలో చేసిందని కోలీవుడ్ ఊగిపోతోంది. సోషల్ మీడియా షేక్ అయ్యింది. కొన్ని గంటల పాటు విఘ్నేష్ శివన్ ను నయనతార అన్ఫాలో చేసి ఉంచేసింది. దాంతో వీరిద్దరూ విడిపోయారంటూ స్టోరీలు మొదలయ్యాయి. ఇంతలో మళ్లీ ఎక్కడో మిస్టేక్ జరిగిందని తెలుసుకుని భర్తను ఫాలో కావడం స్టార్ట్ చేసింది నయన్. దాంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.